అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అన్న. సార్, జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు, ఆ పదవి, ఇవి రెండు ఎంతగా ప్రాచుర్యం పొందే దేశవ్యాప్తంగా తెలియంది కాదు. మరి కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా తమ పార్టీ కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దుతాను అని చెప్పని అంటూనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సైనికులుగా తీర్చిదిద్దుతున్నారు అన్న మాట ఈరోజు ప్రజల నుంచి వస్తుంది. దీనికి ఉదాహరణగా రీసెంట్గా ఎర్రచందనాన్ని అరికట్టేలాగా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం, అధికారులకు అప్పగించడం జరిగింది. అసలు ఇటువంటి పరిణామాన్ని ఊహించవచ్చా? అంటే నిజంగా ప్రజలే ఇలా స్మగ్లర్ను పట్టుకుని ప్రభుత్వానికి అందించేటటువంటి అంటే సంపదను ప్రభుత్వానికి తిరిగి అందించడం అనేది ఊహకు కూడా అందంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక నిజాయితీపరుడైన నాయకుడు దీక్ష ఎలా ఉంటుందో, దానివల్ల వచ్చే ధైర్యం ఎలా ఉంటుందో నిజంగా ఈ కారణాన్ని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒక చిన్న పిలిపిచ్చి మన ఎర్రచందనాన్ని మనం కాపాడుకోవాలా, ఇది భగవత్ సాక్షాత్కారమైనటువంటి వృక్షాలు ఇవి, వీటిని కాపాడుకోవాలి, ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది స్మగ్లర్ల వల్ల, ఇవి భగవత్ సాక్షాత్కారమైనటువంటి వృక్షాలు ఇవి, వీటిని మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి చిన్న పిలుపు మేరకు ప్రజా చైతన్యం అంటే అదే. నిజంగా వెంటాడి ఆ దొంగలను పట్టుకుని ఈవేళ ప్రభుత్వానికి అప్పచెప్పారంటే అది చైతన్యం. ఒక నాయకుడు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి సామాన్య ప్రజలు వెళ్ళి ఒక పెద్ద స్మగ్లర్స్ని నిలువరించి ఈవేళ ప్రభుత్వాన్ని పట్టించారనేది సామాన్య విషయం కాదు. నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యం అది. మొన్న సందర్భంలో అసెంబ్లీలో చూశాను నేను, డిప్యూటీ స్పీకర్ గారు, సార్ ఫలానాది కట్టడి చేయాలని చెప్పి మీ సైనికులు చెప్తే అప్పుడుతో అది ఆగిపోతుంది సార్, అలా కట్టడి చేయగలుగుతారు మీ సైనికులు, మీ పిలుపు అంత గొప్పగా ఉంటుందని చెప్పి అభినందించిన సందర్భం ఒకసారి ఆలోచిస్తే ఈవేళ నిజంగా అండి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు చాలా అరుదు. గత 30 సంవత్సరాలుగా నేను చూస్తున్నా, ఒక గొప్ప నాయకులు కావాలి అంటే మనం ఊహించుకుంటూ ఉంటాం నాయకుడు ఇలా ఉంటే బాగుంటుందని. అలాంటి గొప్ప నాయకుడు నాలుగు మనకు దొరికాడని చెప్పి చాలామంది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయనకి మన దేశమే చెప్పుకుంటుంది కదా, మీకు తెలియదు ఏముంది. నిజాయితీ పరుల్లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అని చెప్పింది మన దేశం. మరి అంత గొప్ప నాయకుడు, మరి ఆయన పిలుపు ఎలా ఉంటుంది? ఆయన చేసే ప్రతి పని కూడా ఒక అద్భుతం. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపు కూడా ఇదే కాదు, ఏ పిలుపు ఇచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలోనే ఈవేళ ఆయన పిలుపుని అందుకుని పనిచేసే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా గొప్పగా చెప్పాలంటే. అయితే మరి వైసీపీ వాళ్ళు మనం చూస్తే అంటే రీసెంట్గా ఆయన ఒక 2 రోజులు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళడము, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఈ అటవీ భూములు ఏవో ఆక్యుపై చేసున్నారని చెప్పారంటూ ఒక ఏరియల్ విష్యూ చేసుకోవటము, అలా చేసి రాగానే అంటే వైసీపీ ట్రోల్ చేసిందనమాట. పొద్దున్న ఇక్కడ టిఫిన్ చేస్తాడు, ఇక్కడ నిద్రపోతాడు, ఇక్కడ ఉంటున్నాడు, ఇంక ఇలాగే తిరుగుతుంటావా అని చెప్పని అన్నారు. దానికి ఇది కరెక్ట్ సమాధానమేనంటారా? నిజంగా ఈ సందర్భంగా దాని గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడాలి. అడవి మధ్యలో గెస్ట్ హౌస్ కట్టుకోడు, ఎంత ధైర్యం అతనికి. నిజంగా ఇలాంటి నాయకులు వస్తారని తెలియదంటావా? ఫ్యూచర్లో ఇలాంటి రాజకీయ నాయకులు రారేమో అనుకుని ఉంటాడు. ఇష్టానుసారం దౌర్జన్యం దుర్మార్గం చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఆ మధ్య ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టచ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు తెలుసా? ఏమైపోతాడు? ఓ చిన్న ప్రతిచర్య చేయమని చూడు, వంశమే ఉండదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంశం. ఏదో అనుకుంటున్నాడు అతను, ఏదో తూతుమృగాలను కట్ చేసి చాలామంది అమాయకులను చంపేసి పాతిపెట్టేయడం అనుకుంటున్నాడేమో అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. నిజం ఇది. మరి కాకపోతే అది మాకు వారసత్వంగా వచ్చిన భూమి, సో ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అయితే ఇలా వచ్చేసి ప్రైవేట్ భూముల్ని వీడియోలు తీసేస్తారా అని చెప్పని మాట్లాడుతూ ఇది తప్పని మేము నిరూపిస్తాము, మీరు క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. అడవి మధ్యలో వారసత్వంగా ఎలా వచ్చిందంట? అంటే వ్యవస్థలనే సంస్థలనే మోసం చేసి ఇష్టానుసారం రాపిచ్చేసుకుంటారా? మీరు అధికారంలో ఉన్నారని రాపిచ్చేసుకుంటారా? ఇష్టానుసారం రాపిచ్చింది కూడా 2000 సంవత్సరంలో అంటారు. అంటే వాళ్ళకి ఆ టైంలో అధికారం కూడా లేదని చెప్తున్నారు. మరి వాళ్ళకి లేకపోతే వాళ్ళ మనుషులకు ఉంటుంది, వాళ్ళ తాలూకులకు ఉంటుంది. దొంగలు వీళ్ళంతా, కబ్జాకోర్లు వీళ్ళంతా, దుర్మార్గులు వీళ్ళంతా అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటారు, చిత్తూరు ప్రజలు అనుకుంటారు. మరి కరెక్టే కదా. మరి లేకపోతే అడవి మధ్యలోకి వెళ్ళి దారి వేసుకుని వెళ్ళి అడవి మధ్యలో గెస్ట్ హౌస్ కట్టుకోవడం అంటే అక్కడ భూమి ఉండడం అంటే దీనికి నిజమే కదా. ఎలా వచ్చింది అది? ఏదో మాయ చేశారు, ఏదో దుర్మార్గం చేశారు వీళ్ళు. ఏదేమైనా అన్నీ బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పని పెట్టుకున్నాడు అనుకో, ఆ పని అయిపోయిందాక ఊరుకోడు. ఆయన గురించి తెలియక వీళ్ళంతా కూడా ఇలా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి
ఎవరి మీదకైనా దృష్టి వెళ్ళి వాడు మంచోడు కాదు ఆ దుర్మార్గుడు అని అంటే ఆ దుర్మార్గుడిని మనం అంతం చేయాలి, లేకపోతే వాడు కనిపించకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ తర్వాత. అది తెలియక వీళ్ళు నాటకాలు చేస్తూ. సార్ అయితే ఈ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సవాల్ విసిరనమాట. అంటే ఇది మేము ఆక్యుపై చేసుకున్నామని, అంటే ఆక్రమించుకున్నామని మీరు నిరూపించండి, లేకపోతే క్షమాపణలు చెప్పండి అంటే దానికి జన సైనికులు ఇస్తున్నటువంటి రిప్లై ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి. అవును నిజంగా మీరు వింటుంది కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి, కాకపోతే అది కొంచెం గబ్బర్ సింగ్ స్టైల్లో చెప్పాలి అని అంటున్నారు. అంటే తప్పుకి శిక్ష వేసి ఆ తర్వాత సారీ అయినా సినిమాలో కొడతారు కదా, కొట్టి సారీ ఒక 4 సారీలు తీసుకోరా అని చెప్పని అంటారు కదా. సో అది ట్రోల్ చేస్తూ చెప్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ఎవడు కూడా మనుగడ సాగించలేదు, కనుమరుగైపోయారు. ఎవడు దాకెందుకు నిష్కారణంగా తిట్టినటువంటి దోరపూడి చంద్రశేఖర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే గుర్తుంది కదా మీకు. వాడి పరిస్థితి ఏమైపోయింది? అక్కడ 4-5 జిల్లాలు ఏకఛత్రాధిపత్యం వహించాడు. ఏ కారణం లేకుండా, ఏ సమస్య లేకుండా పవన్ కళ్యాణ్ గారిని నిష్కారణంగా నిండు సభలో తిట్టిన దుర్మార్గుడు ఈవేళ ఎక్కడున్నాడో కూడా కనీసం సోషల్ మీడియాకి కూడా దొరకట్లా. అలాగే ఉంటుంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ మిథున్ రెడ్డి కానీ. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఇన్ని కాదమ్మా. ఈ దుర్మార్గుల పాలిటి సింహస్వప్నై నరసింహస్వామి వస్తున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళ ఒక్కొక్కరిది వీళ్ళ సంగతి చూస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయంలో బలోపేతంగా ఉన్నామని ఇక్కడ కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు కదా సార్ రీసెంట్గా. అదే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆపేసేయండి మీ దందాలు మొత్తం, ఎవరైతే ఎర్రచందన స్మగ్లర్లు ఉంటారో మీ దందాలు ఆపేసేయండి, లేదంటే ఎక్కడ కూడా అటాచ్ చేసేసుకుంటాము, ఆస్తులు జప్తు చేస్తాము అని చెప్పని అన్నారు. నిజమేనండి, చేయాలి. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి దుర్మార్గుల ఆస్తులన్నీ జప్తు చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోద్ది. ఎందుకంటే అన్ని దుర్మార్గాలు చేసేసి చాలామంది సోషల్ మీడియాలో చూడండి, నాది ఒక 10 ఎకరాల భూమి ఎవరు లేరండి, రాయించేసుకున్నాడండి, నేను మిలిటరీ అయిన భార్యని ఇలా భూమి వస్తే అది కూడా రాయించు, ఇన్ని రకాలుగా వస్తున్నాయి, ఒకటి బయటపడుతున్నాయి. మరి ఎంత దుర్మార్గులో చూడండి. చాలా ఆక్యుపైలు ఉన్నాయి. కానీ ఆయన గురించి కనీసం ఇలా కూర్చుని ఒక 2 మనుషులు మాట్లాడుకున్నా కూడా జాగ్రత్త అని చెప్పని కింద కామెంట్స్ ఇలా వస్తూ ఉన్నాయి. అంటే ఏం లేదు, వీళ్ళు ఏంటంటే మనుషుల్ని మాయం చేసేస్తుంటారు, చంపేస్తుంటారు అని చెప్పుకుంటుంటారు. అక్కడ వాస్తవంగా చిత్తూరు జిల్లాల ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు కానీ వాళ్ళ తాలూకోళ్ళు కానీ ఎవరైనా ఎదురు తిరుగులందా చంపేసి పాతేసి కనపడకుండా చేసేస్తారని చెప్తుంటారు. మరి ఎంతవరకు వాస్తవం అయితే మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వీళ్ళ సంగతి చూస్తాడు. ఎందుకంటే వీళ్ళ పాపం పండిపోయింది, 100 తప్పులు కూడా అయిపోయాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. లేకపోతే ఏంటండి ఆ దుర్మార్గం? అంటే ఒక డిప్యూటీ సీఎం ఒక అపవాదం వచ్చిందో, లేకపోతే మంచి వచ్చిందో చెడు వచ్చిందో ఆయన ఎంక్వైరీ చేయడమో ఆయన చేయకూడదా? ఆయనకు అర్హత లేదా? అంటే ఎక్కడ ఏ అన్యాయం చేసి మీ ఇష్టానుసారం దోసేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? మనుషుల్ని చంపేస్తుంటే ఊరుకోవాలా? ఇదే కదా. అంటే మా ఇష్టానుసారం చూస్తాం, మళ్ళీ వీళ్ళ బెదిరింపులు ఏంటి? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కరైనా సరే ప్రాణాలతో ఉంటారని బెదిరిస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గులో చూడండి. అసలు నిజంగా చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? ఇలాంటి పశువులు లాంటి మనుషులు ఇంకా సమాజంలో తిరుగుతున్నారా అనిపిస్తుంది కదా. మాట్లాడడం మాత్రం వణుకుతా మాట్లాడతాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పనులు మాత్రం చాలా పెద్దవి చేస్తాడంట. అందరినీ బెదిరించినట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా బెదిరించడానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలా టచ్ చేయమను, ఆ వంశమే ఉండదు. అది తెలియక అభిమానులకు చిన్న పిలిపిస్తే పోతారు, ఏముండదు. ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. వాస్తవంగా మనం ఇక్కడ దారికార్యం కదా, ఏమైనా అంటే చెల్లిపోతుందని ఎవరు ఊరుకునే పరిస్థితి లేదండి ఇప్పుడున్న పరిస్థితిలో. న్యాయం ఎప్పుడైనా న్యాయమే, అన్యాయం ఎప్పుడైనా అన్యాయమే. కాబట్టి నువ్వు అన్యాయంగా బతికేటోడు ఎప్పటికైనా నాశనం అయిపోతావు. ఎవడైతే అన్యాయంగా బతుకుతాడో, ఎవడైతే మోసం చేసి బతుకుతాడో, ఎవడైతే దౌర్జన్యాలు చేసి దుర్మార్గంగా బతుకుతుంటాడో ఆడికి ఒకప్పటికి కాకపోతే ఇంకొకప్పటికైనా సరే ఆడి పతనం ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రూపంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పతనం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్.